రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలను ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ పాలనలో 5 ఏళ్లలో ఆగిన అభివృద్ధి పనులు గడిచిన 8 నెలల్లో శరవేగంతో జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పల్లె పండుగ పేరుతో 5,000 కోట్ల రూపాయలతో గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయని, 1,300 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎన్బి రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని, ఇది కళ్ళుకు కనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి అని అచ్చెన్న ఆవేశంతో ప్రశ్నించారు. మిర్చి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మిర్చి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రానికి 5 సార్లు రైతుల పరిస్థితిపై రేఖలు రాశామని, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతులను ఆదుకోమని కోరుతూ నేరుగా ఢిల్లీ వెళ్లారని, తప్పనిసరిగా రైతులు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి ధరలు అమాంతంగా పడిపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని మంత్రి వివరించారు. గతంలో వియత్నాం, చైనా, శ్రీలంక మొదలగు దేశాలకు గుంటూరు జిల్లా మిర్చి పంట వెళ్లేదని, నేడు ఆ పరిస్థితి లేదని, దీనికి కారణం అక్కడ నేరుగా మిర్చి పంట పండిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు బలపరిచిన పాకలపాటి రఘువర్మను గెలిపించాలని ఉపాధ్యాయులను మంత్రి కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులంతా కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 11 లక్షల కోట్ల అప్పు, ఉద్యోగస్తులకు దేలాలు లేవు, జీతాలు లేవు, పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టులకి లక్షల కోట్ల రూపాయలు పెళ్లిళ్ళు పెట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చాం. మేము కూడా చాలా భయపడ్డాం. ఒక 3 మాసాలు శాఖల మీద సమీక్షలు చేస్తే ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప ఏమీ కనబడినటువంటి పరిస్థితులు, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక అదృష్టం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో 22 మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిచారు కాబట్టి కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గౌరవం పెరిగింది. 2019 ఎలక్షన్లో తప్పుడు హామీలు ఇచ్చి, పాదయాత్రలు చేసి, ముద్దులు పెట్టి 151 స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్ళినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మీరు గమనిస్తున్నారు. నేను మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక నాయకుడు అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినప్పుడు అటువంటి వారు నిజమైనటువంటి ప్రజానాయకుడిగా గుర్తింపు పడతారు.